సింగరేణి మెడికల్ బోర్డు విధానాల వల్ల కార్మికులు ఆందోళనలో ఉన్నారని, హయ్యర్ సెంటర్ పేరుతో నిమ్స్కు పంపిన 47 మంది కార్మికులను వెంటనే మెడికల్ బోర్డులో అన్ఫిట్ చేసి వారి పిల్లలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్మి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ కొమరయ్య భవన్లో బ్రాంచ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఆగస్టు 2024 నుండి మెడికల్ బోర్డు కొరకు 52 మందిని హయ్యర్ సెంటర్ పేరుతో ఆధునితనమైన వైద్యశాల నిమ్స్కు రిఫర్ చేసి పంపించారని, అందులో 4 మాత్రమే అన్ఫిట్ చేశారని, మరో 30 మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబ్, 7 సర్ఫేస్ జాబ్ ఇచ్చి అందులో 42 మందికి అన్యాయం చేశారని అన్నారు. సింగరేణిలో కార్మికులందరూ ఈరోజు భయపడుతున్న సందర్భాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మెడికల్ బోర్డు విధానంలో మేనేజ్మెంట్ కంటూ ఒక ప్రత్యేకమైన దీని మీద ఒక అభిప్రాయం లేదనేది స్పష్టమవుతా ఉంది. 2018 నుంచి కార్మికుల ఏదైతే డిమాండ్ మేరకు ఆనాడున్న కేసీఆర్ ప్రభుత్వం కానీ, మొన్న ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ యొక్క ఇన్వాలిడేషన్ మెడికల్ ఇన్వాలిడేషన్ సంబంధించి ఒక హామీ ఇచ్చిన సందర్భాన్ని కార్మికులు ఇంకా మర్చిపోలేదు. దాన్ని కంటిన్యూ చేస్తున్న సందర్భంలో అడపాదడపా ప్రతి మెడికల్ బోర్డులో 82% అన్ఫిట్ అవుతున్న సందర్భాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే విజిలెన్స్ ఇన్వాల్వ్ అయిపోయి ఏ నెల అయితే గట్టిగా ఉంటుందో ఆ నెల కొంత తక్కువ చేస్తూ మళ్ళీ ప్రతి నెల 85% జరుగుతూ ఉంది. ఈ సందర్భంలో మధ్యలో కొంతమందిని హయ్యర్ సెంటర్ పంపించే పరిస్థితులు కూడా గతంలో ఉండేది. గతంలో పంపించిన హయ్యర్ సెంటర్ వాళ్ళందరూ ఎవరైతే పోయినరో హయ్యర్ సెంటర్కు వాళ్ళందరినీ నెక్స్ట్ మెడికల్ బోర్డులో పెట్టి అన్ఫిట్ చేసేటోళ్ళు. సరే 30-31 మొన్న జూలైలో 2 రోజులు 52 మందిని పిలిచి స్క్రీనింగ్ చేసి కేవలం 4 మాత్రమే అన్ఫిట్ చేసింది. మిగతా 37 పైచలకు సర్ఫేస్ ఇచ్చిండ్రు, ఒక 17 మందిని ఫిట్ ఫర్ సేమ్ జాబ్ ఇచ్చారు. ఈ విధానం ఏదో మాకు అర్థం కాలే. మేనేజ్మెంట్ ఒకవైపు ఏసీపీ దాడులని పేరు చెప్పి కార్మికులను భయభ్రాంతులను చేసి ఈరోజు ఏదో కొత్తగా దీన్ని ఏదో అరికట్టినట్టుగా యాజమాన్యం చెప్తా ఉన్నాం. అందుకే ఏఐటీయూసీ డిమాండ్ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. మనిషి బదులు మనిషి, ఉద్యోగ అవకాశాలు తగ్గినాయి. అందుకనే సింగరేణి కార్మికులు వాళ్ళ పిల్లల్ని ఉద్యోగాలు లేక ఒక ఇంట్లో 3-4 నిరుద్యోగులుగా ఉండడంలో గ్రహించి ఆనాడు ఈ కార్మిక వర్గ డిమాండ్, యూనియన్ యొక్క డిమాండ్ మేరకు ఇన్వాలిడేషన్ పేరు మీద కార్మికులు అన్ఫిట్ చేస్తున్న సందర్భాన్ని యాజమాన్యం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం కూడా ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో రేపటి నుండి 47 మందిని అన్ఫిట్ చేయాలి. రేపటి నుండి మళ్ళీ కంటిన్యూగా బోర్డులు పెట్టి ఏదైతే మెడికల్ ఇన్వాలిడేషన్ కంటిన్యూ చేయాల్సిందిగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ మేనేజ్మెంట్ డిమాండ్ చేస్తూ, కాబట్టి వెంటనే ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలి.